ఒక అమ్మాయి కథ 9వ భాగం. పోలీస్ తన తమ్ముణ్ణి తీసుకుని వెళ్లడంతో ఏం చెయ్యాలో అర్థం కాని జయ అలాగే నిలబడిపోయింది. అక్కా, ఏదో ఒకటి చెయ్యక్కా. అలా అరవింద్ని పోలీసులు తీసుకెళ్తుంటే నిలబడి చూస్తావేంటక్కా? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్లి అసలేం జరిగిందో తెలుసుకుందాం పదా అని చెప్పి జయని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది ప్రియ. అలా వెళ్తుండగా దారిలో ఒక చిన్న జిరాక్స్ షాప్ దగ్గర వరుణ్ కనిపించాడు. అప్పుడు జయ మనసులో, వరుణ్ ఏంటి జిరాక్స్ షాప్లో? అది కూడా ఏదో అవసరం ఉంటే వచ్చినట్టుగా కనిపించట్లేదు. నాకెందుకో వరుణ్ అక్కడ పనిచేస్తున్నాడా అని అనిపిస్తుంది. సరే, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అక్కడే కనిపిస్తే నేననుకున్నదే నిజమవుతుంది. చూద్దాం అసలు సంగతేంటో. కాసేపటికి పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. సార్, మా తమ్ముణ్ణి స్టేషన్కి తీసుకొనొచ్చారు. అసలెందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? ఏది అరవింద్ గాడా మీ తమ్ముడు? బాలే తమ్ముడు. సరే, వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని తీసుకొనిరా. వాళ్ళని తీసుకొస్తే కాని వీడిని వదిలేది లేదు. సార్, అలా కాదు సార్. అసలేమైందో చెబితే. నువ్వెవరమ్మా మధ్యలో? ఇందులో నీకేంటి సంబంధం? పోయి మీ పేరెంట్స్ని తీసుకొని రండి. లేదా వీడిని ఇక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచుకొని స్టేషన్ క్లీన్ చేయించడం, జీపులు తొడిపించడం చేయించుకుంటాం. పోండి పోండి. పోలీస్ అంత కఠినంగా మాట్లాడేసరికి ప్రియా జయ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తిరిగి వెళ్తుండగా కూడా వరుణ్ జిరాక్స్ సెంటర్లోనే కనిపించడం చూసిన జయ వరుణ్ అక్కడ పనికి వెళ్తున్నాడని నిర్ధారించుకుంది. తరువాత ఇద్దరూ కలిసి నేరుగా జయ తండ్రి బుచ్చి దగ్గరికి వెళ్లారు. తల్లి జయ, తను ప్రియ కదా? ఏంటమ్మా ఇలా వచ్చారు? నాతో ఏదైనా పనా? అవునాన్నా, పనే. కాకపోతే నీ ఒక్కడితోనే కాదు, నీతో అమ్మతో కలిసి. నా ముందు మీ అమ్మ గురించి మాట్లాడకు జయ. ఎన్ని రోజులు నాన్న మీ పంతాలు? మీరేమన్నా పుట్టుకతో శత్రువులా? అయినా మీ పట్టింపులు సాధింపులు కనీసం మీరు కనిపించిన పిల్లల కోసమైనా తగ్గరా నాన్న? తమ్ముణ్ణి పోలీసులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తల్లిదండ్రి వస్తే తప్ప వదిలిపెట్టమని పోలీసులు చెబుతున్నారు. అందుకే నీ దగ్గరకొచ్చాను. ఇప్పటికైనా మీరిద్దరూ కలిసి వస్తారా, లేదా మీ పట్టింపులే గొప్ప అనుకుంటారో మీ ఇష్టం అని చెప్పి జయ అక్కడ్నుంచి తిరిగి చూడకుండా వెళ్లిపోతూ ఉంటుంది. తన భుజం మీద చేయి పడటంతో ఆగిపోయింది. ఆగు తల్లి, నేను కూడా వస్తాను అని అందరూ కలిసి మల్లిక దగ్గరికి వెళ్లారు. బుచ్చిని జయతో చూసిన మల్లిక, జయ, ఇతగాణ్ణి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇతనికిక్కడేం పని? మల్లిక, అరవింద్ని పోలీసులు తీసుకెళ్లారంట. తల్లిదండ్రుల్ని రమ్మన్నారంట. మనమిద్దరం ఒకరినొకరం ఎంత కాదనుకున్నా వాడి తల్లిదండ్రులం మాత్రం మనమే. వెళ్లి తీరాలి. మన పంతాలు పట్టింపులు వాడింటికొచ్చాకైనా చూసుకోవచ్చు. పద త్వరగా అని బుచ్చి మాట్లాడేసరికి మల్లిక మరుమాట్లాడకుండా బుచ్చితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి బయలుదేరింది. కాసేపటికి బుచ్చి మల్లిక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సార్, అరవింద్ మా అబ్బాయి సార్. వాడిని ఇక్కడికి తీసుకొచ్చారని తెలిసిందే. ఎందుకో తెలుసుకోవచ్చా? ఓహో, వాడు మీ అబ్బాయా? భలే కొడుకుని కన్నారు. తాగడం, తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేయడం ఇదే పని వాడికి. ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే, కానీ ప్రతిసారి ఇదే పనిలా మారింది వాడికి. అందుకే మిమ్మల్ని పిలిపించాను. వాడు ఇంత చేస్తుంటే తల్లిదండ్రులుగా మీరు చూసుకోకుండా ఏం చేస్తున్నట్టు? పిల్లల్ని సరిగ్గా పెంచలేనప్పుడు వాళ్ళని కానీ ఇలా రోడ్ల మీద వదిలి మిగతా జనాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకోసారి ఇలా జరిగితే వాడిని కాదు, మీ ఇద్దరిని లోపల వేస్తా. చెప్తున్నా, తీసుకెళ్ళండి. ఇంకోసారి ఇలా జరిగితే ఇప్పటిలాగా అయితే ఉండదు. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి అని అరవింద్ని పంపించేశాడు పోలీస్. మౌనంగా అరవింద్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు మల్లిక, బుచ్చి. ఇంటికి చేరుకున్న కాసేపటికి మల్లిక పట్టలేని ఆవేశంతో అరవింద్ని కొట్టింది. ఏరా, ఏం తక్కువ చేశాన్రా నీకు నేను? మీకోసమే కదా ప్రతిక్షణం ఆలోచించాను. రెక్కలు ముక్కలు చేసుకునైనా చదివించాలని చూశాను. ఎందుకురా ఇలా తయారయ్యావు? రోడ్ల మీద తాగి తిరగటమేంట్రా అసహ్యంగా? అయినా నిన్ననేం లాభంలే. ఎదురుగా ఉన్నాడుగా దేశమెరిగిన తాగుబోతు. ఎక్కడికి పోతాయి బుద్ధులు? ఛీ, పిల్లల్ని చూసుకోవడం, బాధ్యతలు తీసుకోవడం చేత కాదు, కాని ఇలాంటి బుద్ధులిచ్చాడు. భలే గొప్ప తండ్రి. అలాంటి తండ్రుంటే ఏ కొడుకైనా ఇలానే తయారవుతాడు. చీచి, బెదవ జన్మ. ఎందుకుంటారో ఇలాంటి మనుషులు. మల్లిక మాట్లాడుతూ ఉండగానే మధ్యలో అరవింద్ కల్పించుకుంటూ, ఇంకనైనా మీరు మారరా అమ్మా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా
ఇవే గొడవలు, ఇవే పంచాయతీలు. ఒక్క విషయం నాకు చెప్పమ్మా. నువ్వు నాన్నని తిట్టకుండా ఉన్న ఒక్కరోజైనా ఉందా? నువ్వు చెప్పు నాన్నా. నువ్వు తాగేసున్నప్పుడు తప్ప ఇంటికెప్పుడైనా వచ్చావా? తాగేసింటికొచ్చి నా బుజ్జి, నా బంగారం అంటూ నన్ను అక్కని దగ్గరికి తీసుకుంటావు. తాగితే తప్ప మా మీద ప్రేమ గుర్తురాదా నాన్న నీకు? లేదా తాగి ప్రేమ నటిస్తున్నావా? ఏది నిజమనుకోవాలి నాన్నా? మేము చిన్నప్పటి నుంచి చూస్తుందేంటి నాన్నా? మీ గొడవలు, నలుగురి మాటలు ఇవి తప్ప మా జీవితాల్లో ఇంకేమున్నాయో చెప్పండి. అవును నాన్నా, నేను తాగాను. తాగేసి రోడ్డు మీద గొడవ చేశారు. దానికి కారణం ఒక అమ్మాయి. నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందామనుకుని వాళ్ళింట్లో వెళ్లి మాట్లాడితే మీ ఇద్దరి గురించి చెప్పి ఇలాంటి వాళ్ళ ఇంటికా మా అమ్మాయినిచ్చి దాని జీవితం కూడా ఇలానే చేయాలా అని మాట్లాడారు వాళ్ళు. ఆ బాధతో మీకు చెప్పలేక నేను బాధను ఆపుకోలేక తాగాను. వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు నాన్న. నిజమే చెప్పారు. నిజాలు ఎప్పుడు బాధగానే ఉంటాయి కదా. ఇలా మా జీవితాల్లో జరిగిన ప్రతిదానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరే కారణం నాన్న. ఇది మిమ్మల్ని బాధ కలిగించినా ఇదే నిజం. మీరు మాకేదైనా చెప్పాలనుకుంటే మీరు మారి అప్పుడు మాకు చెప్పండి. మేము మీలాగా ఉంటామని మీరనుకుంటే మమ్మల్ని వదిలేయండి. కన్న కొడుకుతో ఇలాంటి విషయాలు చెప్పించుకునే అవసరం ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకి రాదు. మీరు మాత్రమే పొందిన అరుదైన ఘనత చరిత్రలో నిలిచిపోయే అమ్మా నాన్న. మా అమ్మా నాన్న గ్రేట్, చాలా గ్రేట్ అంటూనే బాధపడుతూ గదిలోకి వెళ్లిపోయాడు అరవింద్. చాలాసేపు మౌనం ఇల్లంతా అలుముకుంది. ఆ మౌనానికి తెరతీస్తూ, తప్పు చేశాం మల్లిక, చాలా తప్పు చేశాం. ఎంతసేపు మన కోపాలు, మన పట్టింపులే కానీ దానివల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించలేదు. కనీసం పిల్లలు మన గురించి ఆలోచించిన దాంట్లో ఒక్క వంతు కూడా మనం వాళ్ళ గురించి ఆలోచించలేకపోయాం. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మన ఓటమి. ఇంతవరకు వచ్చాక ఓటమిని ఒప్పుకొని తీరాల్సిందే. నేనైతే నిర్ణయించుకున్నా. ఇక నుంచి ఏది చేసినా పిల్లల కోసమే. అన్నింటికంటే ముఖ్యంగా మందు మానేస్తున్నాను. ఇక నేను వాళ్ళకి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను పిల్లల కోసం బతుకుతున్నా. ఎంతో కష్టపడి వాళ్ల కోసం ఉన్నాను అనుకున్నాను. కాని దానికంటే పెద్ద నిజమేంటంటే వాళ్లే నా కోసం కష్టపడ్డారు. నన్ను ఒక అమ్మలా ఉంచడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దానంతటికీ కారణం నేను కాదా? ఇక నుంచి మనమిద్దరం పిల్లల దగ్గరే కలిసుందాం. అలాగే మల్లిక, నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను. పిల్లల్ని ప్రేమగా చూసుకుందాం. అన్నట్టు ఇందాక నుంచి జయ కనిపించడం లేదు. ఎక్కడా? నాకు తెలీదు. నువ్వే ఏదైనా పని మీద పంపించుంటావని నేననుకుంటున్నాను. లేదు, నేనెక్కడికి పంపించలేదు. మరెక్కడికి వెళ్ళుంటుంది? బుచ్చి కంగారుగా చూస్తూ ఉంటాడు. మల్లిక అరవింద్ రూంలోకి వెళ్లి అరవింద్ని జయ గురించి అడిగింది. అమ్మా, అక్కకి తెలీదా? ఇన్ని రోజులుగా అక్క ఆఫీస్కి వెళ్ళట్లేదా ఏంటి? అక్కకన్నీ తెలుసు. ఏదైనా పని మీద ఎక్కడికో వెళ్ళుంటుంది. దానికే ఇంత హంగామ చేయకండి. ఏమోరా, కాస్త కంగారుగానే ఉంది. సరే నువ్వురా, అన్నం పెడతా. ఎప్పుడనగా తిన్నావో ఏంటో అని అరవింద్తో పాటు బుచ్చికి కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది మల్లిక. తన తండ్రి తనతో పాటు భోజనం చెయ్యటం అరవింద్కి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇదిలా ఉండగా వరుణ్ణి జిరాక్స్ సెంటర్ దగ్గర చూసిన జయ నేరుగా ఆ షాప్ దగ్గరికి వెళ్ళింది. జయక్క, మీరేంటిక్కడా? ఆ ప్రశ్న నాది వరుణ్. అదేం లేదక్క. సర్టిఫికెట్ జిరాక్స్ అవసరం ఉంటే వచ్చాను. కుంపతీసి నేనిక్కడ పని చేస్తున్నాననుకుంటున్నావా ఏంటి? నీ సర్టిఫికెట్సే కదా? సరే, ఒకసారి చూపించు. నాక్కూడా చూడాలనుంది. అంటే అది జయక్క, అది కాదు. ఏ బాబు, ఇంకెంతసేపయ్యా 2 జిరాక్స్లు తీయడానికి? తొందరగా ఇవ్వు, నాకు టైం అవుతుంది అని కస్టమర్ మాట్లాడటంతో వరుణ్ ఏమీ చెప్పలేక నీళ్లు నమలటం గమనించిన జయ తానే మాట్లాడుతూ, ఒక 10 నిమిషాలు బయటకు రాగలవా వరుణ్? నీతో మాట్లాడాలి. ఎవరికి చెప్పాలో చెప్పి ఎదురుగా ఉన్న టీ షాప్కి రా అని చెప్పి జయ వెళ్లి టీ షాప్లో కూర్చుంది. కాసేపటికి వరుణ్ కూడా అక్కడికొచ్చాడు. ఏంటి వరుణ్ ఇది? ప్రియకి నువ్వు పెద్ద చదువులని సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాని చెప్పావంట. అదేమో పిచ్చి పట్టిన దానిలా ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ఉంది. నువ్వేమో ఇక్కడిలా జిరాక్స్ సెంటర్లో. అసలేం జరుగుతుంది వరుణ్? అది మాత్రమే చెప్పు. అక్క, నువ్వు కొద్ది రోజులుగా గమనిస్తే నేను ప్రియకి ఫోన్ కూడా చేయటం లేదు. ప్రియ ఫోన్ చేసినా మాట్లాడటం లేదు. ప్రియని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అది అర్థమవుతుంది, కాని ఎందుకని అడుగుతున్నా? దీనంతటికీ కారణమేంటి? అక్క,
జయని నేను ప్రేమించింది నిజమే. కాని ప్రేమించే కొత్తలో తన ఇంప్రెషన్ కోసం కొన్ని అబద్ధాలు చెప్పాను. కానిప్పుడు ఆ అబద్ధాలే తనకి నచ్చి అవే నిజమనుకొని ఉంది. ఆ అబద్ధాల్లో ఒకటే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానని చెప్పడం. అక్క, డిగ్రీలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయి సప్లీ కోసం చదువుతున్నానక్క. నేను ప్రియని ప్రేమించడం తప్పు కాదు. కాని ఏం చేయలేనని తెలిసి కూడా ప్రేమించాను చూడు, అది తప్పు. అది తప్పు కాదు, మోసం. ప్రియ చాలా మంచమ్మాయి అక్క. నాలాంటి వాడి దగ్గరకొచ్చి ఇబ్బందులు పడటం నాకిష్టం లేదు. అందుకే తన నుంచి దూరంగా వెళ్తున్నా. తాను నన్ను మోసగాడని తిడుతుందేమో. నేను నిజంగా మోసగాడినే కదక్కా. అబద్ధాలు చెప్పే కదా తనని ప్రేమించాను. నేను ప్రేమ లేక ప్రియని కాదనుకోవటం లేదక్కా. నా ప్రేమ హ్యాపీగా ఉండాలని కాదనుకుంటున్నా. ప్రియ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలక్కా. ఈ విషయం ప్రియకి తెలియనివ్వకక్కా. నన్ను తన దృష్టిలో ఒక మోసగాడిలాగే ఉండనివ్వు. నువ్వు ఇంత ఆలోచించి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి కూడా ఏం లేదు వరుణ్. నువ్వు మాటలతో మాయ చేసి తప్పించుకుంటున్నావనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే నువ్విప్పటి వరకు కనీసం ప్రియ చేయి కూడా తాకలేదని నాకు తెలుసు. ఆ దేవుడున్నాడే అసలు నాటక సూత్రధారి. ఇద్దరూ ఒకరంటే ఒకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారు. కాని కలిసొండలేని పరిస్థితులు. సరే వరుణ్, నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వు పని చేసుకో. ఏదైనా అవసరముంటే ఈ అక్క ఉందని మాత్రం మర్చిపోకు అలాగే అక్కా అని చెప్పి వరుణ్ తిరిగి పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. జయ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియ చాలా అదృష్టవంతురాలు. కట్టుకున్న భార్యని కూడా కనీసం మనిషిలాగా చూడని ఈ రోజుల్లో ప్రియ ఎవరి భార్య అయినా సరే సంతోషంగా ఉండాలని కోరుకునే వరుణ్ లాంటి వాళ్ళున్నారా? ఇంతకీ వరుణ్ చెప్పేదంతా నిజమేనా? లేదంటే ప్రియని వదిలిపెట్టిన మోసగాడు అనిపించుకోకుండా ఉండటానికి ఇలా చేస్తున్నాడా? ఇంతకీ మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ వరుణ్ చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఒక్కటి మాత్రం నిజం. బలవంతంగా ప్రియకి వరుణ్తో పెళ్లి చేసినా ప్రేమ లేకనో డబ్బు లేకనో ఇబ్బంది పడాల్సిందే. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. అంతలో వెయిటర్ వచ్చి టీ ఇచ్చి వెళ్ళాడు. జయ టీ తాగుతూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ ఒక రకంగా చూస్తే ప్రియ నిజంగా అదృష్టవంతురాలు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాడు ప్రేమగానే ఉన్నాడు. ప్రేమించినవాడు తన గురించి ఆలోచిస్తున్నాడు. కాని నా జీవితమే ప్రేమకి పెళ్లికి మధ్యలో నలిగిపోయింది. జయ తన తండ్రితో కలిసి తండ్రి తీసుకెళ్లిన చోటుకు వెళ్ళింది. అది ఊరికి దూరంగా ఉన్న ఒక మర్రి చెట్టు. నాన్నా, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నాన్నా? చూడు తల్లి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలన్నంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు తెలీదు. కాని అది మాత్రం తప్పని తెలుసు. చూడమ్మా, ఈ చెట్టుని చూడు, ఎన్ని గాయాలు. రోడ్డు పెరగాలంటే చెట్టుని కొట్టేయాలి. వర్షం పడితే చెట్టుని కొట్టేయాలి. గాలి దుమ్ము వస్తే చెట్టుని కొట్టేయాలి. చెట్టు చుట్టూ పొలాల మీద నీడ పడుతుందని కొమ్మల్ని కొట్టేయాలి. ఇలా రకరకాల కారణాలతో చెట్టుని కొట్టేస్తూ ఉన్నా చెట్టు చనిపోవాలనుకోలేదమ్మా. మళ్ళీ మళ్ళీ కొత్తగా పుట్టాలనుకుంటుంది. పుడుతూనే ఉంది కాబట్టే మనకి కనిపిస్తుంది. చూడు, భూమిలో ఉన్న వేర్లలో బలం లేదని కొత్తగా వేళ్లని పుట్టించుకొని బలం పొందుతుంది. మనుషులు కూడా అంతేనమ్మా. ఒక్కొక్కరు ఒక్కోలా గాయం చేసేవాళ్లే. నాకొకటి చెప్పు, మీ అమ్మ నేను విడిగా ఉంటే నువ్వు పడిన అవమానాల కంటే పెద్దవా? ఇప్పుడు నువ్వు అనుభవించేవి నీ భర్తతో పడిన వేధింపుల కంటే పెద్దదా ఇప్పుడు వచ్చిన సమస్య? హోటల్లో పనిచేసేటప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉన్నానన్నావు. కాని ఇప్పుడు ఇలా. నాన్నా అంటూ తండ్రిని కౌగిలించుకుంటుంది జయ. తన బాధంతా తీరేదాకా తండ్రి భుజాల మీద పడి ఏడ్చేసింది. తరువాత తండ్రి కూతుర్లు కలిసి వంట చేసుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేశారు. ఆ తర్వాత జయ ఇంటికి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం చూసిన తల్లికి ఏమీ అర్థం కాక జయ దగ్గరకొచ్చింది. ఏమ్మా జయ, ఏంటే ఎప్పుడూ కాలేజు జాబ్ అంటూ హడావిడిగా ఉండేదానివి. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇంటి పట్టునున్నావు? సెలవులా? అదేం లేదమ్మా, నేనే వచ్చేశాను అని జయ మాట్లాడుతుండగానే వేగంగా ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగి గట్టిగట్టిగా హార్న్ చప్పుడు చేస్తూ ఉంది. జయ మల్లిక పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి ఆ కారులో నుంచి రిషి దిగాడు. ఏంటి జయ, తమాషాలుగా ఉందా? ఊరికే అలిగి ఇంటికి రావడం. చదువుకోవడం ఇష్టం, చదువు కోసం ఏమైనా చేస్తానని మాట్లాడుతావు కదా, అవన్నీ గాలిమాటలేనా? అయినా
నువ్వేదో చదివి వెలగబడతావనుకున్నా చూసావా, అది నేను చేసిన పొరపాటు. ఏం తక్కువైంది నీకు? వాడు సాయి నీ చదువేంటి, నీ తెలివెంత అని కూడా చూడకుండా నేను చెప్పానని, కేవలం నేను చెప్పానని నిన్ను జాబ్లో పెట్టుకున్నాడు. అట్లీస్ట్ వాడికైనా సమాధానం చెప్పాలి కదా. నువ్వు చేసిన సహాయానికి చాలా థాంక్స్ రిషి. నిజం చెప్పాలంటే నేను చదువుకుంటానంటే ఎప్పుడూ వెనుకుంది నువ్వే. దానికి చాలా థాంక్స్. నువ్వు ఎంత మంచి ఫ్రెండ్ అయినా కొన్ని విషయాలు నేను నీకు చెప్పలేను, చెప్పకూడదు కూడా. కొన్ని విషయాలు ఎప్పటికీ నీకు తెలియకపోవడమే మంచిది. చాలా దూరం నుంచి వచ్చావు, లోపలికి రా రిషి. నీ మర్యాదల కోసం నేను రాలేదు జయ. నాకు సమాధానం మాత్రమే కావాలి. నువ్విప్పుడు నాతో వస్తావా లేదా? నాతో వస్తే నువ్వు కోరుకునే చదువు నీతోనే ఉంటుంది, కష్టం లేకుండా చేసే ఉద్యోగం, నువ్వు కోరుకునే మంచి కెరీర్. లేదు కాదు అని ఇక్కడే ఉంటే మీ అమ్మలాగా మీ నాన్నలాగా ఏదో పని చేసుకుంటూ పూట గడుపుకోవాల్సిన పరిస్థితి. ఆలోచన నిర్ణయం రెండు నీవే. సరిగ్గా 3 నిమిషాల్లో కార్ స్టార్ట్ చేస్తాను. నువ్వు వచ్చినా రాకున్నా నేను తిరిగి వెళ్ళిపోతా. రావాలనుకుంటే వచ్చి ఈ 3 నిమిషాల్లోపు కారులో కూర్చో అని చెప్పి కార్లో ఎక్కి కూర్చున్నాడు రిషి. జయ, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావమ్మా. ఆ పిల్లవాడు నీ చదువు కోసమే కదమ్మా అడుగుతుంది. అసలు నీకేదైనా సమస్య ఉందా? ఇంకేమైనా ఆలోచనలున్నాయా? ఏం చెప్పవేంటే? ఇక్కడ అడుగుతున్నది మనుషులమే కదా. పెళ్లి చేసినప్పుడేమో వాళ్లు చదువు ఎందుకన్నప్పుడు నేను చదవాలని తెగ ఇష్టమున్నదానిలా మాట్లాడావు. ఇప్పుడు ఈ అబ్బాయి చదివేస్తుంటే వచ్చి ఇక్కడ ఇంట్లో కూర్చున్నావు. అసలు నీ సమస్య ఏంటో తెలుసా? ఒకచోట ఉండలేకపోవడం. నీకు శ్రీను వాళ్ల కుటుంబం నచ్చలేదు కాబట్టి విడిపోవాలనుకున్నావు. దానికి నువ్వు చెప్పిన సాకు చదువు. ఇప్పుడు చదువు బోరు కొట్టేసింది. దీనికి ఇంకేం సాకు చెబుతావు? నేను ఎంత మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా కదలకుండా నిలబడి చూస్తావేంటే? మాట్లాడి చావు. మాట్లాడ్డానికి ఏమీ లేదమ్మా. నువ్వు మాట్లాడినవి కూడా నిజాలే. నువ్వన్నట్టు సమస్య నాలోనే ఉందనుకుంటా. నేనే మారాలేమో అమ్మా. నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పి నిశ్శబ్దంగా ఉన్న జయని చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు రిషి. హార్న్ కొడుతూ ఉన్నా జయ కదలకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. తల్లి కూడా జయ చేసిన పనికి చీకొడుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. జయ మాత్రం అక్కడే కూర్చుండిపోయింది. మీరు కూడా చూస్తున్నారు కదా, నేనిప్పుడేం చెయ్యాలి? చదువుకుందామంటే డబ్బులు కావాలి. దానికోసం ఉద్యోగం చేయాలి. నాకిప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఇచ్చేది సాయి మాత్రమే. ఆ సాయి నన్ను బలవంతం చేయాలని చూశాడు. నా శరీరం నాది కాదనుకుంటే డబ్బులు, చదువు అన్నీ ఉంటాయి. కాని అలా బ్రతికితే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకున్నట్టు కాదు, ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించినట్టే కదా. ఇంట్లో అమ్మ కూడా నా పనుల వెనుక కారణం ఉండొచ్చేమో అని ఆలోచించడమే లేదు. మీకు నేను చెప్పింది కరెక్టే అనిపిస్తుందా? ఇన్ని రోజులు చదువు కోసమే పాటుపడిన నేను ఇప్పుడు చదువు లేకుండా ఉండక తప్పదంటారా? నెక్స్ట్ ఏం జరగబోతుందో మీరే చూస్తారు కదా. మీ సలహాలు కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోతో నా కథ కూడా పూర్తయిపోతుంది. బాయ్. డోంట్ మిస్ వాచింగ్.